ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం కోసమే పరిపరి విధాలుగా పరితపిస్తూ ఉంటారు. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? మన భారతదేశంలో పుట్టినటువంటి ఒక కళ అదే యోగా. సుమారు 10,000 సంవత్సరాలకు పూర్వమే ఈ కళ ఇక్కడొచ్చింది. అసలు దాని యొక్క విశిష్టత ఏంటి? దానివల్ల ఉపయోగాలేంటి? ఆరోగ్యపరమైనదేనా? లేతే ఎటువంటి లాభ నష్టాలున్నాయి? అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాచ్ ది స్టోరీ. ప్రపంచంలో ప్రతి మానవుడు ఆరోగ్యం కోసమే పరితపిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో రకరకాలైనటువంటి వైద్యాలు, హోమియోపతి, అలోపతి ఇలా రకరకాల వైద్యాలొచ్చేసినియి. ఆంగ్ల వైద్యాలు, కృత్రిమ వైద్యాలు వీటన్నిటికీ ధీటుగా 10,000 సంవత్సరాలు అంటే క్రీస్తు పుట్టకముందు 8,000 సంవత్సరాల క్రితమే ఉద్భవించినటువంటి ఈ యోగా. దీని ప్రాముఖ్యత ఏంటి? అసలు ఇది ఎలా ఉంటుంది? ఎందుకుంటుంది? దీన్ని గురూజీలంటూ మొదలుపెట్టి ఈ మధ్య కాలంలో విచ్చలవిడిగా అంటే ఆధ్యాత్మికం మాటున జరుగుతున్నటువంటి కార్యక్రమంగా విశ్లేషిస్తూ వాళ్ళ ఆరోగ్యాలను ఎలా కాపాడుకోవాలి? అసలు ఈ ఆరోగ్యంలో రకరకాల సమస్యలు ఉన్నాయి గదా! ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని విశ్లేషిస్తూ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి గురూజీల్ని ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే, మా దగ్గర ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. సమస్య ఏదైనా సరే పరిష్కారం మా దగ్గర ఉందంటున్నారు. అవి ఏమిటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు యోగా గురువు చంద్రశేఖర్ ఉన్నారు. అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి? ఏం చేస్తారు? ఏంటి? దీని యొక్క చరిత్ర ఏంటంటారు? యోగా అనేది మన భారతదేశంలో పుట్టిందండి. ఇది వేదాల కన్నా ముందే పుట్టింది. దాదాపుగా క్రీస్తు పూర్వం 8,000 సంవత్సరాలు అంటే ఇదొక 2,000. 10,000 సంవత్సరాల క్రితమే మనకి పతంజలి మహర్షి మనకి ఒక అష్టాంగ మార్గాన్ని మనకి అందించారు. దాంట్లో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని ఒక 8 అంగాలని మనకు రూపొందించారు. దీంట్లో అందరూ అనుకుంటారు ఒక ఆసనాలు వేస్తేనే యోగా అంటే అనుకోవచ్చు. అలాగే ప్రాణాయామం చేస్తేనే యోగా అనుకోవచ్చు. లేదంటే ధ్యానం చేస్తే అదొక్కటే యోగా కాదు. మొత్తం ఎన్ని కలిస్తేనే యోగం. అందులో మనకి యమ నియమాలు అనేవి చాలా ముఖ్యం. ఇవి పాటించిన తర్వాతే మనం యోగాలోకి వెళ్తే చాలా ఎథిక్స్ అనేవి పాటిస్తూ మన ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకుంటూ రోజులో ఒక్క గంట మాత్రం మనం కేటాయించేటట్టు కనుక ఈరోజు డాక్టరు కూడా నయం కానిటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఒక రకంగా చెప్పాలంటే సైకోసొమాటిక్ అంటారు. సైకో అంటే మనకు సంబంధించినవి, మెటిక్ అంటే సొమాటిక్ అంటే శరీరానికి సంబంధించినవి. అంటే మనసులో పుట్టి శరీరంలోకి వచ్చినటువంటి ఈ వ్యాధులన్నీ కూడా ఈ డిసీజెస్ అన్నీ కూడా మైండ్ డిజార్డర్ డిసీజ్ కాబట్టి ఇవన్నీ కూడా తగ్గడానికి మంచి మనకి మన మునులు ఋషులు మనకు అందించినటువంటి యోగా మన భారతదేశంలో పుట్టడం నిజంగా మనకి గర్వకారణం. మరి అయితే భారతదేశంలో పుట్టినప్పటికీ రోగాలు కూడా ఇక్కడే ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు తెల్లన్నం తింటే తెగుళ్ళు ఎక్కువ వస్తాయి అంటారు. తెగుళ్ళకి ఇప్పుడు చూడండి ఎంత పొట్ట ఉంది. ఇది తగ్గించగలరా? మీ యోగాలో అంత ప్రతిభ ఉంటే దీన్ని తగ్గించగలరా? శక్తి ఉందా? ఓకే, నేనే ఉదాహరణ. 80 కేజీలు ఉండే నేను ఈ రోజున జస్ట్ 3 monthsలో 10 కేజీలు తగ్గాను. అంటే ఇక్కడ మనం ఆహారమే ఆరోగ్యం అన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు.
మన పొట్ట అనేది ఒక పిడికిలి 2 పిడికిళ్ళు కలిపితే ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. కానీ ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే ఎంత పడితే అంత, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తినేస్తున్నాం. అది మీకు ఒక అవగాహన రావాలి. ఒక అవగాహన ఉంటేనే మనకి దాంట్లో ప్రత్యాహారం గురించి చెప్పేది అదే. మనం తీసుకునే ఆహారమే మనకి ఆలోచనలుగా పుడుతుంది కాబట్టి, మన ఆలోచనలే మన కర్మలు కాబట్టి, ఆహారం మితంగా తింటే అది ఔషధం అవుతుంది, లేకపోతే విషం అవుతుంది. నిజానికి మితాహారం అనేటువంటిది చాలా అవసరం. కానీ అది ఎంతవరకు మనం తీసుకొని కంట్రోల్ చేయడం అనేది కష్టమైన పరిస్థితి. అలాంటప్పుడు ఈ బొజ్జ తగ్గడం, L1 L2 కంప్లైంట్లు రావడం, ఈ అనారోగ్య సమస్యలకి మీ దగ్గర ఈ యోగాలో చికిత్స ఉందా? యోగా ఆసనాలు చేయడం వలన మన శరీరానికి యోగా ఆసనాలు శాసనాల కింద చెప్పొచ్చు అనమాట. అంటే మన పొట్ట అనేది మన పిడికిలు అంత ఉంటుందండి. 2 పిడికిలు ఎంతైతే ఉందో అంత ఉంటుంది అనమాట. ఈరోజు పూర్వం అందరూ కూడా మనకి కింద కూర్చుని మనం భోజనం చేసిన రోజున మనకి ఎలాంటి పొట్టలు లేవు. అంటే ఎప్పుడైతే కింద కూర్చున్నామో మనం తక్కువ ఆహారం తీసుకుంటాం. కానీ ఈరోజు ఏం చేసామంటే ఆ కూర్చున్న పేట ఉండేది మనకి. ఇంకా ముందుకు వంగడం వల్ల ఏమవుతుందంటే తక్కువ ఆహారం తీసుకునేవాళ్ళం. కానీ ఆ కుర్చీని ఆ పేటని ఏం చేస్తాం, ముందు తెచ్చాం. తర్వాత ఇంకా డైనింగ్ టేబుల్ వచ్చినాయి. ఈరోజు బఫే సిస్టమ్ వచ్చేసింది. దానివల్ల ఎంత తింటున్నామో లేదు. ఈరోజు టీవీలు చూస్తూ, ఫోన్లు చూస్తూ కూడా మనం ఆహారం తీసుకుంటున్నాం. ఎంత తింటున్నాం, ఏది తింటున్నాం అనేది మనకు ఒక కమాండ్ లేకపోవడం వలన మనం తినేస్తున్నాం. అదనంగా తిన్న ఆహారమే కాదు, అరగని ఆహారం కూడా ఫ్యాట్గా మారుతుంది. ఫస్ట్ డిపాజిట్ అయ్యేది మనకి పొత్తికడుపు దగ్గరే మనకి డిపాజిట్ అవుతుంది అనమాట. అంచేత అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క చికిత్స ఉందంటున్నారు కదా, అవేంటో ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఆసనానికి కూడా ఒక ఆసనం చేస్తే ఒక భంగిమలో, అంటే ఆసనం అనేది ఏంటంటే స్థిరము సుఖము స్థిరము సుఖం ఆసనం అన్నారు పతంజలి మహర్షి. అంటే ఏ ఆసనమైనా సరే మనం సాధన చేస్తూ ఉంటే అది మనకి సిద్ధిస్తుంది. ఈ రోజున మనకి 84 లక్షల జాతుల జీవరాశులు ఉన్నాయండి. ఒక్కొక్క జీవి కూడా ఒక్కొక్క స్థితిలో శక్తిని పొందుతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా 84 లక్షల ఆసనాలు ఉన్నాయి. వాటిని కుదించి మన వాళ్ళు 84,000కి, ఇంకా కుదించి 84కి, ఇంకా కుదించి 8 ఆసనాలు, అంటే సూర్య నమస్కారాలు మనకి 8 ఆసనాలు ప్రధానంగా ఉంటాయి 12 భంగిమల్లో. మిగిలిన 4 ఆసనాలు రిపీట్ అవుతాయి అనమాట. ఒక్క సూర్య నమస్కారాలు చేసినా చాలు, మనకి ఏ ఆసనాలతోటి మనకి పని లేదనమాట. ఇది నటరాజాసన అండి. నటరాజాసన అమ్మాయి చేసేది. అలాగే ఉత్కటాసన, ఇది మోకాళ్ళు అలాగే తొడలు కండరాలు బలంగా తయారవుతాయి. మనకి ఏదైనా ఒక కండరం బలహీనమైనప్పుడే మనకి అక్కడ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఒక ప్రాణశక్తి తక్కువగా ఉండడం వలన మనకి అక్కడ అవయవంలో మనకి నొప్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే అండి. తాడాసన అండి. ఇది తాడి చెట్టుని పోలి ఉంటుంది కాబట్టి దీన్ని తాడాసనం అంటున్నాం. ఫుల్ స్ట్రెచ్ అనమాట. శరీరము పూర్తిగా సాగుతుంది. ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళు ఈ ఆసనం చేసినట్లయితే కనుక హైట్ బాగా పెరుగుతారండి. ఓకే అండి. ఓకే. నెక్స్ట్ వృక్షాసన. వృక్షాసన అండి. ఇది ఒక చెట్టుని పోలి ఉంటుంది. వృక్షాసనం ఫుల్ స్ట్రెచ్. ఇది మన యొక్క స్థిరత్వం గురించి తెలియజేస్తున్నప్పుడు బ్యాలెన్స్, మన శరీరము సమతాస్థితిలో ఉండడం కోసం వేసేటువంటి ఆసనం ఇది. ఫుల్ స్ట్రెచ్గా అనమాట. ఒక బలం, ఒక భగీరథుడు గంగని దింపాడు ఈ ఆసనం వేసి అని చెప్తూ ఉంటారు. ఇది బ్యాలెన్స్, మన శరీరం సమతుల్య స్థితిలో ఉండడం కోసం వేసేటువంటి ఆసనం ఇది వృక్షాసనం. మనలో స్థిరత్వాన్ని తెలియజేసేటువంటి ఆసనం వృక్షాసనం. ఇది ఇక్కడ మనకి ఒక రకంగా దృష్టి కూడా మంచి బాగా అభివృద్ధి చెందుతుంది. ఇది పాదహస్తాసన అండి. అంటే మన పాదాలని మనం పట్టుకోవటం, మన చేతులతోటి మన పాదాలకి పట్టుకోవటం. ఇది కాళ్ళు, మోకాళ్ళు కావచ్చు, తొడ కండరాలు కావచ్చు, కార్డియోసెప్స్ కావచ్చు, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బలంగా దృఢంగా తయారవుతాయి. అర్ధచక్రాసన అండి. ఇది చక్రాన్ని, సగం చక్రాన్ని పోలి ఉంటుంది కాబట్టి దీనికి అర్ధచక్రాసన పేరు వచ్చింది. ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేసినట్లయితే కనుక చాలా బాగుంటుంది. అలాగే వెన్నుముక అలైన్మెంట్ కూడా దీనికి పనిచేస్తుంది అనమాట ఈ ఆసనం. రిలాక్స్. త్రికోణాసన అండి. ఇది మన శరీరాన్ని ఒక త్రికోణం, త్రిభుజాకారంలో చేస్తాము ఈ ఆసనం. ఇది కూడా మనకి మోకాళ్ళకి అలాగే నడుముకి చాలా మంచిది. నడుము దగ్గర ఉన్నటువంటి కొవ్వు కూడా బాగా తగ్గుతుందండి ఈ ఆసనం. రిలాక్స్. ఉత్కటాసన అండి. ఇది ఉత్కటాసన అంటే చైర్ పోస్చర్ అండి. ఇది గోడకొచ్చి అంటాం కదా, అలా ఉత్కటాసన అనమాట. ఇది తొడ కండరాలకి అలాగే మోకాళ్ళకి చాలా బలాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే బలంగా మారిందో అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే ఉండదన్నమాట. ఉత్కటాసన. వెన్నుముక స్ట్రైట్గా ఉండాలి. ఆఫ్ సిట్టింగ్ అంటాం దీన్ని.
హాఫ్ స్క్వాడ్. కటి చక్రాసన అంటాము. కటి అంటే పెల్విక్ అండి. ఇది చేయడం వల్ల మనకి ఆ, ఆ, కొవ్వు బాగా కరుగుతుంది అనమాట. నడుం దగ్గర ఉన్నటువంటి కొవ్వు, అలాగే ఛాతీకి, అలాగే ఊపిరితిత్తులకి చాలా మంచి ఎక్సర్సైజ్ ఇది. కటి అంటే పెల్విక్ అంటాం దీన్ని. హిప్ 180 డిగ్రీస్ తిరుగుతుందండి. ఇక్కడ బాడీ అనేది ట్విస్టింగ్ అనేది 180 డిగ్రీస్ తిరుగుతుంది. ఇది చాలా మంచి ఆసన, కటి చక్రాసన. ఇది వజ్రాసనం అండి. లోహాల్లో అతి విలువైనది వజ్రం అనమాట. ఏ ఆసనం కూడా భోజనం చేసిన తర్వాత వేయకూడదు. భోజనం చేసిన తర్వాత వేయవలసిన ఒకే ఒక ఆసనం ఏంటంటే వజ్రాసనం అనమాట. ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి జీర్ణశక్తి బాగా పెరుగుతుందండి, ఆకలి బాగా పుడుతుంది. ఓకే, అన్నం బాగా అరగాలి అంటే కనుక ఈ ఆసనం వేయాలి. కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, మోకాల నొప్పులు ఇవన్నీ కూడా తగ్గుతాయి. మనిషి స్లిమ్ అవ్వాలంటే కనుక ఈ ఆసనంలో కనీసం రోజుకి 10 నిమిషాలు భోజనం చేసిన తర్వాత అన్న వేయొచ్చు అనమాట. ఈ ఆసనం వజ్రాసనం. శరీరం వజ్రతుల్యం అవుతుందన్నమాట. ఇది ఉష్ట్రాసన అండి. ఉష్ట్ర అంటే క్యామిల్ అనమాట, ఒంటె. ఈ ఆసనం వేయడం వలన వెన్నుముక ఎన్లైన్మెంట్ బాగా జరుగుతుందండి. అలాగే థైరాయిడ్కి, ఆస్తమాకి కూడా చాలా మంచి ఆసనం అనమాట. ఇది రిలీఫ్ ఇస్తుంది. ఉష్ట్రాసనం ఒంటిని పోలి ఉంటుంది కాబట్టి ఈ ఆసనానికి ఆ పేరు వచ్చింది. ఇది అర్ధ ఉష్ట్రాసనం వేయచ్చు, పూర్తిగా కూడా వేయచ్చు అనమాట ఉష్ట్రాసనం అనేది. అలాగే గొంతు, ఏదైనా టాన్సిల్స్ ప్రాబ్లం ఉన్నా సరే అవన్నీ కూడా తగ్గిపోతుంది ఈ ఆసనం వేయడం వల్ల. థైరాయిడ్ బాగా తగ్గుతుంది, అలాగే ఆస్మా తగ్గుతుంది. అంత బెనిఫిట్ ఉంది ఉష్ట్రాసనానికి. దిస్ ఈజ్ బాలాసన అండి. దీన్నే చైల్డ్ పోస్చర్ అంటాము. అలాగే శశంక ఆసనం కూడా దీనికి పేరు ఉంది, అంటే ర్యాబిట్ అనమాట. ఇవి వెన్నుముక్కకి చాలా రెస్ట్ అనేది దొరుకుతుందండి. ఇక్కడ ఎలాంటి బాధలు ఉన్నా సరే ఈ ఆసనం వేయడం వలన మనకి చాలా ఆ డిప్రెషన్ నుంచి మనం బయటికి రావచ్చు. ఈ ఆసన చిన్నపిల్లలు వాళ్ళకి తెలియకుండానే ఈ ఆసనంలో వస్తారు. దీన్నే బాలాసన అంటాము, శశంకాసన అంటాము, చైల్డ్ పోస్చర్ అంటాము. మరి ఈ ఆసనం వలన మొత్తం మనకి వెన్నుపూసకి చాలా విశ్రాంతి అనేది లభిస్తుంది ఈ ఆసనంలో. ఉత్తాన మండుకాసన అండి, అంటే నిలబడిన కప్ప ఆసనం అంటాం దీన్ని. ఇది ఎవరికైతే మెడ నొప్పులు ఎక్కువగా ఉంటాయో, భుజం నొప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ ఆసనం చేయడం వలన చాలా రిలాక్స్ అవుతారండి. ఇది అలాగే ఇక్కడ ఎక్కడైనా కొవ్వు బ్యాలెన్స్ ఎక్కువగా జరుగుతుందన్నమాట. కొవ్వు ఎక్కడైనా ఉన్నా సరే ఈ బాడీలో కానీ ఇక్కడ తగ్గుతుంది. వక్రాసన అండి. వక్రాసన అంటే ఇక్కడ వంకరగా పక్కకు ఉంటుంది కాబట్టి దీన్ని వక్రాసన అన్నారు. ఈ ఆసనం చేయడం వలన డయాబెటిక్కి చాలా మంచిదండి. ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది, ప్యాంక్రసిస్ యాక్టివేట్ అవుతుంది. అలాగే నడుం దగ్గర కొవ్వు కూడా ఇది ట్విస్టింగ్ బాగా జరిగి అక్కడ ఫ్యాట్ తగ్గే అవకాశం ఉంది. ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అవుతుంది, క్లామగ్రంథి బాగా యాక్టివ్గా ఉంటుందన్నమాట. ఈ డయాబెటిక్కి చాలా మంచి ఆసనం ఈ ఆసనం. వక్రాసనం అంటారు దీన్ని. దీన్ని రెండు పక్కల కూడా చేయొచ్చు మనం. రెండు పక్కల కూడా మనం చేయొచ్చు. వీరభద్రాసన అండి. ఇది చేయటం వలన మీ వయస్సు 60 అయినా సరే 20లోకి వచ్చేస్తుంది. ఈ ఆసనం కనుక మనం 2 మినిట్స్ ఉండేలాగా ఈ ఆసనం చేయగలగాలి. ఓకే, మొత్తం ఇది కూడా బ్యాలెన్స్ ఆసనం కిందకు వస్తుందండి. ఇది బోత్ లెగ్స్ కూడా మనం చేయొచ్చు. స్థిరత్వానికి కూడా తెలియజేస్తుంది ఈ ఆసనం. మొత్తం ఫ్యాట్ అంతా కూడా, కాళ్ళలో ఉన్నటువంటి ఫ్యాట్ అంతా కూడా పోతుందన్నమాట. ధనురాసన అండి. ఈ భంగిమ విల్లు ఆకారంలో ఉంటుంది కాబట్టి దీని ధనురాసనం అనే పేరు వచ్చింది. మొత్తం బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ అంతా కూడా తగ్గుతుంది. వెన్నుముక కూడా చాలా మంచి ఆసనం అండి. ఎవరైతే బ్యాక్ పెయిన్ తోటి బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఇది చాలా మంచి ఆసన. ఆసనం ఇది కూడా శవాసనం లాంటిదండి. భుజంగాసన అంటే ఇది స్నేక్ అనమాట. ఇది కూడా బ్యాక్ పెయిన్కి చాలా మంచి రిలీఫ్ ఇస్తుందండి. వెన్నుముక్క ఏదైనా వెన్నుపూసలు ఏదైనా ఎన్లైన్మెంట్ ఉంటే కనుక అడ్జస్ట్ అవుతుంది. డిస్క్ డిస్లొకేషన్ అయినా సరే ఇది చేయడం వలన సెట్ అవుతుంది. సేతు బంధాసన అండి. దీన్నే బ్రిడ్జ్ పోస్చర్ అంటాము.
అంటే వారధి, సేతు అంటే వారధి అనమాట. ఒక బ్రిడ్జి లాగా మన శరీరాన్ని ఒక భంగిమలో తయారు చేస్తాం కాబట్టి దీన్ని సేతుబంధాసన అన్నాము. ఇది కూడా బ్యాక్ పెయిన్కి చాలా మంచిదండి. పవన్ ముక్తాసన చేయండి. పవన అంటే గాలి, ముక్త అంటే విడుదల. శ్వాస పూర్తిగా వదిలేసి ఉండాలి. 2 మోకాలు టచ్ అవ్వాలి. తొడలు పొట్టకి ఛాతికి టచ్ అవ్వాలి. ముఖం మోకాలకి మధ్యలో ఉండాలి. మలబద్ధకానికి అలాగే జీర్ణశక్తికి చాలా మంచి ఆసనం అండి ఇది. భారతదేశంలో పుట్టి భారతదేశంలోనే అభివృద్ధి చెందిందే కాకుండా ప్రపంచ దేశాలను సైతం యోగా అంటే ఒక సాధన, శోధన, తదనుగుణంగా అనేక రోగాలకు నివారణ అంటూ ఒక నాంది పలికారు. దీనిని గుర్తెరిగినటువంటి ప్రపంచ దేశాలు ప్రతి సంవత్సరం జూన్ 21ని ప్రపంచ యోగా డేగా ప్రకటించడం ఇది భారతదేశం చేసుకున్నటువంటి గొప్ప ఒక విశేషంగా భావించవచ్చు. ప్రపంచ దేశాలన్నీ యోగా వైపు చూస్తున్నాయి. మరి మనం ఎటువైపు పయనిస్తున్నాం? నిజానికి వీళ్ళు చెప్తున్నట్లుగా నేను ఈరోజే మొదలు పెడుతున్నా. ఇది ఎంతవరకు బొజ్జ పెరగడానికి కారణాలు చెప్పారు. ఎట్ ది సేమ్ టైం అవి తగ్గటానికి నివారణ చర్యలు కూడా ఇక్కడ ఉన్నాయంటున్నారు గురువులు. ఈ యోగా గురువులు చెప్పిన దాంట్లో వయసుతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. ఇక్కడ ఏ భగవంతుని కొలవట్ల. మన శరీర సౌష్ఠవాలని, మన శరీర ఆకృతుల్ని మార్చుకునేందుకు ఒక ప్రయత్నమే యోగా. అటువంటి యోగా కార్యక్రమాన్ని మనం ఇక్కడ ప్రత్యేకించి దేశ ప్రజల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసింది. ధన్యవాదాలు.